క్రీస్తునందు ఉన్న మనకి ఏ శిక్షా విధి లేదు, ఇక అంతే. దట్స్ ఆల్. We are the child of God. That's all. We are children of God. You are the child of God. We are all the children of God. అందుకనే ఎవ్వరు చంపలేదండి యేసయ్యని. యేసయ్యనే చనిపోయినాడు. ఎట్లాంటి చనిపోయావు? పురుగుల మందు తాగి చనిపోలే, ఏదో ఉరేసుకొని చనిపోలే. ఈ ప్రపంచంలో ఎవ్వరు మరణించని విధంగా మరణించి చనిపోయినాడు. వాహ్! శిలువ మరణాలలో అతి శ్రేష్టమైన యూనిక్ మరణాన్ని నీకోసం భరించి చనిపోయినాడు. ఎంత నమ్మకంగా ఉండాలి మనం. ఆ రోజు యేసయ్య త్యాగం లేకపోతే మనం ఆయన బిడ్డలుగా ఉండేవారం కాదు. కాబట్టి ఈరోజు ఒకటే, ఏం చేయకు, థ్యాంక్స్ చెప్పంతే. హల్లెలూయా. ఆయనకు థ్యాంక్స్ చెప్పంతే. కుడి చేయి పైకి, థ్యాంక్స్ యేసయ్యా, థ్యాంక్స్ యేసయ్యా. నువ్వు పాపివని తెలుసు, నువ్వు తాగుబోతువని తెలుసు, నువ్వు తిరుగుబోతువని తెలుసు, నువ్వు భయంకరమైన జీవితం జీవించిన వ్యక్తివని తెలుసు. అయినా తన బిడ్డగా నిన్ను స్వీకరించడానికి నీకోసం బలి అయింది ఒక గొర్రెపిల్ల. అందరు కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. బతుకు బదులు పలుకాలేదు, చేయబడిన బదులు పలుకాలేదు. వారిని చూచి దీవించి క్షమించ చూడు. దూషించు వారిని చూచి దీవించి క్షమించ చూడు. అందరు స్వరాలు నా కోసమే, అది నా కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వాలు శ్రీ యేసు పలు బాధలందేను, ఘోర బాధలు అందరి చేతులు ఊపుతూ నా కోసమే, నా కోసమే, అది నా కోసమే. అందరం లేచి నిలబడదాం. నా కోసమే, అది నా కోసమే. చేతులు పైకెత్తి, కుడి చేయి పైకెత్తి, ఎడమ చేయి మన హృదయంపై పెట్టుకొని, యేసయ్యా నా కోసం బలి అయినావయ్యా, నా పాపాలన్నీ నీ మీద వేసుకున్నావు. నన్ను పవిత్రుడిగా చేయటానికి, నన్ను నిర్దోషిగా చేయటానికి, నరకం నుంచి తప్పించటానికి, సాతాను చేతిలో నుంచి నీ చేతులకు స్వీకరించడానికి, నా పాపపు జీవితమునంతా కడిగివేసి నా కోసం బలి అయిన యేసయ్యా, ఏమిచ్చి నీ రుణం చెల్లించుకోలేమయ్యా. వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునా? ఇదిగో జీవిత కాలమంతా, ఇదిగో నీకు సాక్షి బిడ్డలుగా నేను బ్రతకటానికి సిద్ధపడుతుండగా నీ కృప నాకు అనుగ్రహించండి అయ్యా. కుడి చేయి పైకి ఎత్తుదాం, ఎడమ చేయి హృదయంపై పెట్టుకొని. ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు. అందరు స్వరాలు. ప్రతివానికి రూపునిచ్చే
అతనికి రూపు లేదు. 10,000లో అతి ప్రియుడు, పరిహాసముల నొందినాడు. 10,000లో అతి ప్రియుడు, పరిహాసముల నొందినాడు. స్వరాలిప్పి నా కోసమే, అది నా కోసమే, నా కోసమే, అది నా కోసం. అంత గట్టి స్వరముతో నా కోసమే, నా కోసమే, అది నా కోసమే, నా కోసమే, అది నా కోసమే. ఒకటే ప్రార్థన చేసుకో. యేసయ్యా, ఈ వాస్తవము నాకు తెలియదయ్యా, ఈ సత్యము నాకు తెలియదయ్యా. ఈరోజు నాకు తెలిసి నా మనోనేత్రములను తెరిచినావు. నేను నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని ప్రభు కోసం బ్రతుకుతానన్నవారు మీ కుడి చేయి పైకెత్తండి. మీకు నేను ప్రార్థన చేయబోదు. ఇక నేను ప్రభు కోసం బ్రతుకుతా అన్నవారు, తండ్రి, ఎంతమంది వర్తమానం ద్వారా వారి జీవితాలకు సమర్పించుకున్నారు, ఇది మొదలుకొని నీ సన్నిధి బిడ్డలపై ఉంచండి. నీ రాకడ కోసం సిద్ధపరచండి. వారికి తండ్రిగా, దేవుడుగా, నాయకుడిగా, కాపరిగా, ఆదరణకర్తగా ఉండి నడిపించి, పరిశుద్ధపరిచి, సర్వసత్యంలోకి నడిపించి నీ రాకడ కోసం సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చున్నాం. దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ మీటింగ్, ఈ యొక్క కానుకలు అయిన తర్వాత ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది. ఈరోజు ప్రభురాత్రి భోజనం ఉంటుంది. కాబట్టి అందరు కూడా సిద్ధపడండి. దానికంటే ముందు ఇక్కడ ఒక పాట పాడుతుండగా మన కానుకలు సమర్పించుకుందాం. ప్రకటనలు ఉన్నాయా? దయచేసి వినండి. అంత నా వైపు చూడండి బిడ్డ, చూడండి. అందరూ కలిసి మీరు చేసిన ప్రతిదాని, ఎవరు కథలో ఇక్కడ నుంచి ఆ గ్రీన్ షర్ట్ని కూర్చోబెట్టండి. గ్రీన్ చెక్ షర్ట్ని ఆ వ్యక్తిని కూర్చోబెట్టండి.